హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు ఒక అద్భుతమైన ట్రిప్కు వెళ్తున్నాం. ఈ ట్రిప్లో మనం సందర్శించబోయే ప్రదేశాలు ఆర్కే బీచ్, కైలాసగిరి, సబ్మెరైన్ మ్యూజియం, యారాడ బీచ్, అరకు వ్యాలీ, బొరగృహాలు, అంతేకాకుండా భక్తికి ప్రాధాన్యంగా ఉన్న అన్నవరం, సింహాచలం ఆలయాలు కూడా దర్శిస్తున్నాం. మొదలైంది మా ప్రయాణం. హైదరాబాద్ నుండి కారులో బయలుదేరాం. ఉదయం 5 గంటల సమయంలో దాదాపు 620 కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో విజయవాడ, రాజమండ్రి మీదుగా వెళ్ళే మార్గాన్ని ఎంచుకున్నాం. మధ్యలో మేము చిన్న భక్తి విరామం తీసుకున్నాం. మొదటి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. విశాఖలో చేరాక మేము వెళ్ళిన ఇంకొక పవిత్ర స్థలం సింహాచలం ఆలయం. ఇక్కడ శ్రీ వరాహ నరసింహ స్వామిని దర్శించుకోవచ్చు. ఇది విశాఖకు చాలా ప్రసిద్ధి గల ఆలయం. విశాఖలో మొదట మేము వెళ్ళిన ప్రదేశం ఆర్కే బీచ్. సాయంత్రం సమయం ఇక్కడికి సముద్ర తీరాన్ని చూస్తూ నడవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఆర్కే బీచ్ పక్కనే ఉంది ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్ మ్యూజియం. ఇది ఇండియన్ నేవీకి చెందిన పాత సబ్మెరైన్. ఇప్పుడు టూరిస్ట్ మ్యూజియంగా మార్చారు. లోపలికి వెళ్ళి చూడగలిగే అవకాశం ఉంది. పిల్లలకు, పెద్దలకు ఇది తప్పక చూడవలసిన ప్రదేశం. తర్వాత మేము వెళ్ళింది కైలాసగిరి. ఇక్కడ టాయ్ ట్రైన్, స్కై వ్యూ పాయింట్ మరియు శివపార్వతి విగ్రహాలు చాలా ఫేమస్. మీరు ఇక్కడ నుండి విశాఖ నగరానికి పైనుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. కొంచెం ట్రావెల్ చేసి మేము వెళ్ళిన ప్రదేశం యారాడ బీచ్. ఇది కొంచెం ప్రశాంతమైన బీచ్, టూరిస్టులు తక్కువగా ఉండే ప్రదేశం. ప్రకృతి ప్రేములకు ఇది పర్ఫెక్ట్ స్పాట్. ఇంకొంచెం అడ్వెంచర్ కోసం మేము అరకు వ్యాలీ వెళ్ళాం. విశాఖ నుంచి దాదాపు 3 నుంచి 4 గంటల ప్రయాణం. ప్రకృతి అందాలు, కాఫీ తోటలు, ఆదివాసీ డ్యాన్సులు అన్నీ అరకు ప్రత్యేకతలు. అరకు వెళ్ళాక దగ్గరలో ఉండే బొర్రా గృహాలని మిస్ అవ్వకండి. ఇది సహజంగా ఏర్పడిన కల్వెట్ స్టోన్ గృహాలు. చాలా అద్భుతంగా ఆర్కిటెక్చర్గా ఉంటుంది. ఇది మా ప్రయాణం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ట్రిప్. ప్రకృతి, భక్తి, ఆనందం అన్నీ కలిసి స్వర్ణీయమైన ప్రయాణం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఓ కొత్త ప్రయాణంలో.